హలో అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సొరకాయ కర్రీ. సొరకాయను ఇలా మనం పచ్చి కారంతో చేస్తే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. కావలసిన పదార్థాలు 500 గ్రామ్స్ సొరకాయ ముక్కలు, 10 నుండి 12 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ మరియు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ టీ స్పూన్ పసుపు, 2 రెమ్మల కరివేపాకు మరియు తగినంత ఉప్పు. ముందుగా ఒక మిక్సీ జార్లోకి పచ్చిమిరపకాయలని వేసుకొని అందులోకి కొద్దిగా ఉప్పు మరియు జీలకర్ర వేసుకొని బ్లెండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని గిన్నె వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక తాలింపు గింజలు, ఆవాలు మరియు జీలకర్ర వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేడయ్యాక మినపప్పు మరియు శనగపప్పు వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి. ఆనియన్స్ లైట్గా బ్రౌన్ కలర్లా ఇలా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సొరకాయ ముక్కలను కొద్దిగా వేసుకుంటూ ఒకసారి బాగా కలిపి పెట్టుకోవాలి. ఇలా కలుపుకున్నాక 2 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి. ఇక్కడ నేను పసుపు మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్లో వేయలేదండి, ఎందుకంటే అలా వేస్తే సొరకాయ ముక్కలు బాగా ఉడకవు. అందుకే ముక్కలు కొద్దిగా ఉడికిన తర్వాత ఇప్పుడు మూత తీసుకొని పసుపు మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కలుపుకొని మరలా మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు మధ్యలో ఒకసారి మూత తీసుకొని ముక్కలు అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మరలా మూతను పెట్టి సొరకాయ ముక్కలు కొంచెం ఉడికినాక ఇప్పుడు మూత తీసి పచ్చిమిర్చి పేస్టును వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత తీస్తే ముక్కలోంచి వాటర్ అంతా ఇలా బయటికి వస్తుంది. పచ్చిమిర్చిలో మనం కొద్దిగా సాల్ట్ను వేసాం కనుక ఇప్పుడు మన రుచికి సరిపడినంతగా సాల్ట్ను వేసుకొని ఒకసారి ఇలా కలుపుకున్నాక 2 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి. మధ్యలో ఒకసారి మూతను తీసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మరలా మూతను పెట్టి 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు మూతను తీసి కొద్దిగా ధనియా పౌడర్ని వేసుకొని బాగా కలిపి ఈ వాటర్ అంతా దగ్గర పడే వరకు మళ్ళా మూతను పెట్టి ఉడికించుకోవాలి. ఇలా 10 నిమిషాల పాటు ఉడికించుకున్నాక సొరకాయ కర్రీలో వాటర్ అనేది లేకుండా పూర్తిగా దగ్గర పడుతుంది. ఇలా పూర్తిగా దగ్గర పడినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే గిన్నెలోకి సర్వ్ చేసుకోవాలి. చూడండి, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా సొరకాయ కర్రీ ఎంత చక్కగా ఉడికిందో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.